వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ చిత్ర కథానాయకుడు శ్రీ విష్ణు సందీప్ సరోజ్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం నటుడు శ్రీ విష్ణు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, జన్మదిన సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు కోరుకోవడం జరిగింది అని తెలిపారు. నటుడు సందీప్ సరోజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, అన్నపూర్ణ బ్యానర్ పై 2 చిత్రాలు చేస్తున్నామని తెలిపారు. బ్రో అన్నా ఎవరు రాదు పక్కన కూర్చోండి, రివ్యూ తీసుకున్నా అన్న. మీరు వచ్చారు ఆగద్దాం. అన్న మమ్మల్ని ఫాలో అయిపోయినా ఎవరేమో తెలియట్లేదు. అందరికీ నమస్కారం అండి. స్వామివారి దర్శనం కోసం తిరుమల రావడం జరిగింది. సో వెరీ హ్యాపీ. స్వామివారి దర్శనం ఉంది, అలానే బర్త్డే కూడా. సో అందుకనే దర్శనం చేసుకోవడం వచ్చాను. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. భక్తులకు విజ్ఞప్తి: తిరుమల క్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీచ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించడం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశాయ. అక్కడ వరకు రండి సార్. కొద్దిగా అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ సరోజ్ కమిటీ రోల్ సినిమాలో చేశాను. సో ఇక్కడికి ఈరోజు మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఇక్కడ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా బాగా అయింది. చాలా రోజుల తర్వాత వచ్చాను అండ్ దర్శనం చాలా బాగా అయింది. సో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రాజెక్ట్ నిన్న 2 రోజుల ముందే అనౌన్స్ అయ్యండి. అన్నపూర్ణ బ్యానర్ లో ఇంకా ఈటీవీ వాళ్ళతో, ఈటీవీ ఈవెంట్ సంస్థతో కలిసి 2 ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యాయి. ఒకటి సమ్మర్ కి రిలీజ్ ఉంది, ఇంకోటి ఏప్రిల్ మే నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది. సో ఒక 2-3 months థియేటర్స్ లో మళ్ళీ అందరినీ కూడా కలుస్తాను. అందరినీ కూడా